కీర్తనల గ్రంథము 116వ కీర్తన 2వ వచనం. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేనాయనకు మొరపెట్టుదును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. దేవుని దాసుడు మరణ బంధకములు చుట్టుకుని పాతాళపు వేదనలు పట్టుకొనబడి ఉండగా శ్రమయు దుఃఖమును కలిగినప్పుడు తన దేవునికి మొరపెట్టగా అతని ప్రార్థనకు ప్రభు చెవియొగ్గాడు. అందుకు అతడు శాశ్వత నిర్ణయానికి వచ్చాడు. ఈ రోజున నీవు కూడా మొరపెట్టగా నిశ్చయముగా చెవియొగ్గే దేవుడై ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీవు ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. మీ దాసుని యొక్క జీవితంలో తనకు కలిగిన ఆపదలను బట్టి, శ్రమలను బట్టి నీకు మొరపెట్టినప్పుడు తన మొర ఆలకించి నీవు జవాబిచ్చావు. తన యొక్క మరణ బంధకములన్నిటినీ కూడా తెంచివేశావు. తనకు కలిగిన శ్రమను, దుఃఖమును మాన్పివేశావు. ఈ రోజున ఈ వాగ్దాన వాక్యమును పట్టుకుని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. వారి శ్రమను, వారి దుఃఖమును, వారి బంధకములు ఏమైనప్పటికీ వాటన్నిటి నుంచి మీరు విడుదల చేయమని ప్రార్థన చేయుచున్నాం. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నిశ్చయముగా మీరు చెవియొగ్గే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మాకిచ్చిన ఈ నిశ్చయతను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.